మండల కేంద్రమైన నకిరికల్లులో బుధవారం రాత్రి వరుసగా 3 షాపుల తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 40,000 నగదు, ఒక సెల్ ఫోన్, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు అపహరించినట్లు యజమానులు తెలిపారు. జ్వాలా వెంకట నరసింహ మొబైల్ షాపులో 34,000, త్రివేణి ఫ్యాన్స్ అండ్ స్టోర్లో 4,000 రూపాయలు, అరబిక్ మొబైల్ షాపులో రిపేర్ మొబైల్ తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్ల చోరీలు జరగగా మళ్ళీ ఒకే రాత్రి 3 షాపుల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాత్రుల యందు పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుచున్నారు. ఏంటండి మాది నగరకల్లు. నగరకల్లులో మన మొబైల్ షాపు. మా షాపులో 34,000 పోయినాయి. షాప్ ఓపెన్‌లో ఉందండి. అది వేరే వాళ్ళు చెప్పారు, మా షాప్ ఎదురోళ్ళు. షాప్ ఓపెన్‌లో ఉంటే ఓపెన్ చేసి చూస్తే 34,000 పోయినాయి. మిగతా ఐటమ్స్ గానీ ఏది పోలేదు. రాత్రి 8 గంటలకి క్లోజ్ చేసామండి. ఉదయం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి సగం ఎత్తి ఉన్నాయండి. షాపులో గల్లాపెట్టెలో ఉన్న 4,000 రూపాయలు దొంగిలించబడిందండి. పోలీస్ స్టేషన్‌కి కూతవేడు దూరంలో ఉందండి మా షాపు. ఇది రెండోసారి ఈ విధంగా జరగటం. కాబట్టి యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఇన్ఫార్మ్ చేశాం సార్. ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చి వచ్చాం నగరికల్ స్టేషన్‌లో. దీని మీద యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. ఈ విధంగా నగరికల్‌లో ఒకే రోజు 3 షాపుల్లో జరిగినాయి సార్ థెఫ్ట్‌లు. నైట్ మేము 9:30కి షాప్ మూసామండి. నిన్న నైట్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి మా ఫాదర్ బయటకు వచ్చి చెక్ చేసరికి షట్టర్ కొంచెం ఓపెన్ చేస్తుంది. షట్టర్ ఓపెన్ చేసి ఉంది ఏంటని ఆలోచించి మా ఫాదర్ కొంచెం ఓపెన్ చేసి చెక్ చేస్తే దొంగతనం జరిగిందని, తాళాలు కూడా లేవు. సో అప్పుడు ఏం చేసి మా కుర్రోడికి ఫోన్ అడిగాం, తాళాలు నువ్వు తీసావా అంటే వాడు తీయలేదు అన్నాడు. సో వెంటనే మాకు డౌట్ వచ్చి షట్టర్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాం. సామాన్లు అన్నీ ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అనే ఉద్దేశంతో మెలకుండా ఉన్నాం. ఒక 10 నిమిషాల తర్వాత అన్ని చెక్ చేసుకుంటే ఏమొచ్చింది, ఒక ఫోన్ మిస్ అయింది, కౌంటర్లో డబ్బులు కొంచెం మిస్ అయినాయి. సో అప్పుడు డౌట్ వచ్చి అది కన్ఫర్మ్గా దొంగతనం జరిగిందని మేము కన్ఫర్మ్ అయ్యాం. వెంటనే స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని ఫిర్యాదు చేసాం. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఒక 1 అవర్ 9:30 తర్వాత మార్నింగ్ ఈరోజు 9:30కి వేరే వాళ్ళు కూడా చెప్పారు, మా దాంట్లో కూడా ఇలా దొంగతనం జరిగిందని. వేరే వాళ్ళు కూడా చెప్పారు, మా దాంట్లో కూడా దొంగతనం జరిగింది. టోటల్గా ఈరోజు మొత్తం 3 షాపులో దొంగతనాలు జరిగినాయి. రెండో షాప్లో దొంగతనం జరిగిన మొబైల్ షాప్లో వచ్చేసి 34,000 డబ్బులు ఉన్నాయి. కొన్ని ఫోన్లు కూడా ఉన్నాయి. ఫోన్లు ఏం తీసుకోలేదు. 34,000 డబ్బులు మాత్రమే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకో చిల్లర కొట్టు వాళ్ళని అడిగాం, అంటే ఫ్యాన్సీ షాప్ వాళ్ళది. వాళ్ళ ఫ్యాన్సీ షాప్ వాళ్ళని అడిగాం, మీ దాంట్లో ఏమైందండి అని. మా దాంట్లో 4,000 కౌంటర్లో ఉన్న డబ్బులు 4,000 పోయినాయి అని చెప్పారు. మిగతా ఏమైనా వస్తువు పోయినాయి అంటే ఏం పోలేదు, 4,000 డబ్బులు మాత్రం పోయినాయి. మా దాంట్లో కూడా చాలా ఫోన్లు ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్, అంటే బాక్సు బిల్లు మొత్తం ఉన్నది ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఒక్కటే తీసుకెళ్లారు. వీళ్ళ దాంట్లో ఏమో 40,000 క్యాష్ తీసుకెళ్లారు, వాళ్ళ దాంట్లో ఏమో 4,000 క్యాష్ తీసుకెళ్లారు. ఇది జరిగింది. ఇప్పుడు స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ రైజ్ చేసి వచ్చేసాం.